అట్లా మీ టైం కూడా అయిపోయింది కదా, బులెటిన్ టైం కూడా అయిపోయింది కదా. పర్లేదు, పర్లేదు, కొంత ఆగుదాం. జస్ట్ ప్లీజ్ సార్, ఇట్లా అయిపోయింది కదా, కొంత నేను ప్రెస్ మీట్ కొంత రిలాక్స్గా చేస్తా. అయిపోయినా పర్లేదు, కొంత జనరల్ డిస్కస్ చేద్దాం, నో ప్రాబ్లం. ఏదంటారు? ఇప్పుడు నా కూతురు మ్యారేజ్ అయిపోయింది కదా, ఇక రేపు ఈ మైలవరం కోడూరు ఉంది కదా, మైలవరం కోడూరు ఐడియా ఉందా? మైలవరం కృష్ణా జిల్లా, మైలవరం కోడూరు. ఎట్లా మీకు ఇక్కడ తెలియకపోతే ఎట్లా? విలేజ్ అది మా అమ్మగారు ఊరు. అది అక్కడ నా కూతురు రిసెప్షన్ ఉంది రేపు. అదంతా పూర్తయిన తర్వాత ఇక సినిమా మీదనే పడతా పోయి నేను అట్లా. ఇక అంతా ఫ్రీ అయిపోతుంది రేపటికి. కార్యక్రమం అయిపోయిన తర్వాత అంత పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ ఇక సినిమా కూడా ఇక స్టార్ట్ చేస్తాను అనమాట. అట్లా అంటే ఏదైనా ప్లాన్ తోటే ఉంటా. జగ్గారెడ్డి అనేవాడు ప్లానింగ్ లేకుండా ఏది ఉండడు. ప్రతి అడుగుకి ప్రతి మాటకు అన్నిటికీ ప్లానింగ్లోనే ఉంటా. అంత బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి ఆలోచనతోటే ఉంటా ప్రతి దాన్ని కూడా. నేను ఏ స్టెప్ వేసినా అల్టిమేట్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయం ఉపయోగపడేటట్టుగానే ఉంటుంది అంతా కూడా. ఎట్లా విజయవాడ చింతారాకంలో 1951 ఎగిరిస్తే ఆ స్కూల్స్లో మనం స్వాతంత్రం తెచ్చుకోవడం అనేది నిజం సార్. ఈ రోజున 80 సంవత్సరాలు ఈరోజు స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ జాతీయ పతాక స్ఫూర్తి దినాన్ని ఎవరు గౌరవించారు? ఏ రాజకీయ పార్టీ గౌరవించారు? ఈరోజు మన భారతదేశంలోనే మన భారతీయుల మధ్యనే మన భారతీయతని, మన జాతీయతని, మన ఇష్యూస్ని తెలిపే చరిత్రని మనమే అవమానించుకుంటున్నాం. ఈరోజు జాతీయ పతాక స్ఫూర్తి చరిత్రకి 104 సంవత్సరాలు వార్షిక వేడుకలు జరుపుకోవడం ప్రతి భారతీయుడు జన్మ హక్కు, నైతిక హక్కు, రాజ్యాంగ హక్కు. సార్ ఎవరు సార్ ఇక్కడ గ్రేట్ సిటిజన్స్? స్వచ్ఛ భారతీయులను చెప్పుకుంటూ ఈరోజు మన భారతీయతని, మన జాతీయతని, మన విశ్వసనీయతని తెలిపి ఈ చరిత్రని కలరాసుకున్నాం. సౌత్ నుండి తెలుగు రాష్ట్రం నుంచి ఈ 3 చరిత్రలు మనం తీర్చిదిద్దించాం. జనగణ మన అన్నపల్లి నుంచి, జాతీయ ప్రతిజ్ఞ నల్గొండ అనపర్తి నుంచి, పల్లె పల్లె కానీ లేదు మీరు అనే మాట అర్థం, మీరు అనే మాట అర్థమైంది. గోప్యా ఈయన పేరా? జాతీయ జెండా ఆవిర్భావ దినోత్సవాలు జరపట్లేదు. ఇక్కడ ఎవరు శ్లోకాలు పాల్గొనే మేము అడుగుతున్నాము. మీరు స్వచ్ఛ భారతీయులు అయితే మరి జాతీయ పతాకాన్ని కూడా ఆవిర్భావ దినోత్సవం జరపాలి కదా. మరి ఆగస్ట్ 15న రిపబ్లిక్ డే 26న మాత్రం మీరు వాడుతున్నారు. కేవలము వాడటము 15న స్వతంత్రం వచ్చిందని ఫ్లాగ్ వాడుతున్నారు, జాతీయ గీతం వాడుతున్నారు. 26న మన రిపబ్లిక్ డే సందర్భంగా ఆ రోజు వాడుతున్నారు. కానీ జాతీయ పతాకానికి ఒక ఓన్ డేట్ ఉందని దానికి ఒక అంటే నేను చెప్పాలా? నేను చెప్తా లేదు, నువ్వు కొంత బ్రేక్ ఇస్తే నేను చెప్తా. లేదు నువ్వు నేను చెప్తా. లే ఎవరు బాబు? ప్రజాపతి, నేషనల్ ఫైటర్, జాతీయ పతాక, జాతీయ గీత, జాతీయ ప్రత్యేక విలువలకి సరే కరెక్టే సార్. మీరు ప్రెస్ మీట్ అయితే మాట్లాడండి, నేను బయటికి తీసుకెళ్ళండి.
మాట్లాడితే కూడా